హాయ్, వెల్కమ్ టు తేజ్ అకాడమీ. నేను మీ పీకేఆర్. సో ఎంతోమంది విద్యార్థులు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సంవత్సరం సియూఈటీ ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. చాలామంది సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడం మరియు సీట్స్ వచ్చిన వాళ్ళు కొంతమంది జాయిన్ అవ్వడం, కానీ చాలామంది ఎక్కువ శాతం పిల్లలు సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వకుండా ఇంటికి దగ్గరలో ఉన్న డిఫరెంట్ కాలేజెస్లో ఎక్కువ మంది జరగడం జరిగిందండి. సో మీరు లోకల్లో చూస్ చేసుకోవడానికి కారణాలు రకరకాలుగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ని రిజెక్ట్ చేయడం అనేది మన అందరం కూడా చాలా ఆలోచించాల్సిన విషయం. మీరు కనుక గమనించినట్లయితే పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ వారు మన సౌత్ ఇండియాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఆల్మోస్ట్ ఈక్వల్గా కాంపిటీషన్ ఇవ్వగలిగిన యూనివర్సిటీ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ. సో అటువంటి యూనివర్సిటీకి మీరు కనుక చూస్తే అడ్మిషన్స్ నోటిఫికేషన్ సియూఈటీ నుంచి ఆల్మోస్ట్ 50% సీట్స్ వేకెంట్ ఉన్నాయండి. వారు స్పాట్ అడ్మిషన్ కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో స్పాట్ అడ్మిషన్ ఫర్ యూజీ ఆర్ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఆన్ 27th ఆగస్ట్ 27వ తేదీ ఆగస్టున పాండిచ్చేరి మెయిన్ క్యాంపస్లో స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. అలానే వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి కారైకల్ క్యాంపస్ సెకండ్ క్యాంపస్కి 28వ తేదీన ఆగస్టున అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. సో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్ వైజ్ ఏమున్నాయి, ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి, ఎవరు దీనికి అప్లికబుల్ అవుతారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో ముందుగా మనం అసలు వేకెన్సీ లిస్ట్ చూద్దాం. ఈ యూనివర్సిటీ మొత్తం కలిపి డిఫరెంట్ కోర్సెస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఒక 31 రకమైన 31 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అందులో చాలా రకాల ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయండి. సర్ప్రైజింగ్గా ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ మరియు డిఫరెంట్ కోర్సెస్ అన్నీ కలిపి వాళ్ళకున్న సీట్ వేకెన్సీలో మీరు కనుక చూస్తే BA హానర్స్ సోషియాలజీ ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మీకు 2+2 4 and 1 5 వేకెన్సీస్ ఉన్నాయండి. సో MA సోషల్ అండ్ ఎకనామికల్ అడ్మినిస్ట్రేషన్ అలా ఇక్కడ కూడా ఎక్కువ సీట్స్ ఉన్నాయి. సో అలా మీరు కనుక చూసినట్లయితే BSc సైకాలజీ జనరల్ 2 3 OBC 1 and 2+2 ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మోర్ దెన్ 10 వేకెన్సీస్ ఉన్నాయండి. సో BBA మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే పేరెంట్ కానివ్వండి, పిల్లోడు కానివ్వండి, వాళ్ళ గైడెన్స్ ఇచ్చే మహానుభావులు కానివ్వండి, ఎంతసేపు ఉన్నా మన ఇంటి పక్కన ఉండే కాలేజీలో ఎక్కడైతే 2 లక్షలు 3 లక్షలు ఫీజు ఉంటుందో అలాంటి కాలేజీని సజెస్ట్ చేయడం అనేది చాలా కామన్గా జరిగే విషయం అండి. ఎందుకంటే ఆ మార్కెట్ అనేది అంత పెద్ద మార్కెట్. సో ఒక తల్లి తండ్రికి కానీ విద్యార్థికి కానీ మీరు ఎటు చూసిన నిద్రలో కలలో కూడా ఆ కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ అనేవి మార్కెటింగ్ చేయించగలవు. వాస్తవానికి మీరు ఇటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ కనుక తెచ్చుకోగలిగి అక్కడ జాయిన్ అవ్వగలిగితే మనకి ఈ కోర్స్తో పాటు ఉద్యోగ అవకాశంతో పాటు మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను యూనివర్సిటీస్ మనకు చాలా బాగా నేర్పించగలవండి. ఇక్కడ కనుక చూస్తే మన 2 రాష్ట్రాల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్కి మంచి డిమాండ్ ఉంది. యాక్చువల్గా సర్ప్రైజింగ్గా ఇక్కడ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి దాదాపుగా 2500 మంది అప్లికేషన్స్ వేశారు. 2500 మంది. ఎన్ని సీట్స్ అండి? 60 సీట్స్ ఉన్నాయి. 60 సీట్స్కి 2500 మంది అప్లికేషన్ వేసినా ఎంతమంది జాయిన్ అయ్యారు? ఇంకా 8 3 11 12 13 14 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. 2500 మందిని దాదాపుగా అప్లికేషన్స్ వేసినప్పటికీ 60 సీట్స్ కూడా ఫిల్ కాలేదు, అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో. సో దీన్ని మనం ఏదో సెంట్రల్ యూనివర్సిటీస్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు అని అర్థం చేసుకుంటే మనకన్నా మూర్ఖుడు ఇంకొకటి ఉండడు. ప్రజలు, పేరెంట్స్ మరియు విద్యార్థులు ఎంత గుడ్డిగా మీరు కార్పొరేట్ సంస్థల వెనకాల పరిగెడుతున్నారంటే అది మీరు అర్థం చేసుకునే టయానికి మీ చేతిలో ఎటువంటి అవకాశం కూడా రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉండదండి. మీకు అది అర్థమయ్యే టయానికి మీరు దాంట్లో చిక్కుకొని పోయి ఉంటారు.
సో మనం చేసాం కాబట్టి మనం దాన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితికి మీరు వస్తారు. సో అలానే మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా గైడ్ చేస్తారు. ఇప్పటికైనా ఎంతోమంది విద్యార్థులు ఎవరికైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదో నో ప్రాబ్లం నాన్న, నీ లైఫ్ ఎక్కడికి పోదు, చాలా బాగుంటుంది. సియూఈటీలో మంచి ర్యాంక్ రాలేదు, మీరు అప్లై చేసుకోలేకపోయారు, ఇప్పుడు వెళ్ళండి, స్పాట్ అడ్మిషన్స్కి వెళ్ళండి. మహా అయితే మీకు టూ అండ్ ఫ్రో బస్ ఛార్జీలు వేస్ట్ అవుతాయి. వెళ్ళండి, చూడండి, పార్టిసిపేట్ చేయండి. ఇక చూడండి, ఆల్మోస్ట్ బీటెక్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ ఎన్ని సీట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ రాబోయే కాలంలో ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ మంచి స్కోప్ ఉంటుంది. అలానే బీటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా సీట్స్ వేకెంట్ ఉన్నాయి, అది కూడా సెంట్రల్ యూనివర్సిటీలో. వీళ్ళు యాక్చువల్గా మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా మంచి రీసెర్చ్ వర్క్ చేశారు నేషనల్ వైడ్, కానీ వాళ్ళ దగ్గర సీట్స్ పెండింగ్ ఉన్నాయి. కానీ ఇదే మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక నార్మల్ లోకల్ ప్రైవేట్ కాలేజీలో సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి వీళ్ళకన్నా ఎక్కువ ఫీజుతో. ఇది నిజంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క దౌర్భాగ్య స్థితి. మనము పార్టీల నుంచి వచ్చే సింపుల్ యాడ్స్ని, యూట్యూబ్ రీల్స్ని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ని చూసే దాంట్లో ఉన్నంత ఓపిక, టైము మన పిల్లల భవిష్యత్తు కోసం యూనివర్సిటీస్ సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకొని మంచి యూనివర్సిటీస్ని డెసిషన్ తీసుకోవడంలో చూపించలేకపోతున్నాం. సో స్పాట్ రౌండ్ దాన్ని మళ్ళీ మనం మాట్లాడుకుంటే, సో స్పాట్ రౌండ్ విషయానికి వస్తే ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇది నాకు తెలిసి గత మేబీ 5-6 సంవత్సరాల్లో నేను చూసిన అత్యంత దయనీయమైన స్థితి ఒక సెంట్రల్ యూనివర్సిటీకి. లక్కీగా చాలా వేకెన్సీ సీట్స్ ఉన్నాయి. నేను ఈ వీడియోని యాక్చువల్గా ఇంగ్లీష్లో కనుక చేసినట్లయితే ఎక్కువ మంది పిల్లలకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ నేను తెలుగులో చేయడానికి ఒకే ఒక కారణం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం ఒకటేనండి. సో దయచేసి ఈ వేకెన్సీ నోటిఫికేషన్ని చూసి, ఇది 17వ తేదీ రిలీజ్ చేశారండి. ఎప్పుడు డేట్ ఉంది, మనం అటెండ్ అవ్వాల్సింది ఎప్పుడంటే 27th ఆగస్ట్. ఇంకా 5 రోజులు టైం ఉంది. 27th ఆగస్ట్ అండ్ 28th ఆగస్ట్ 5 రోజులు టైం ఉందండి. మీరు హ్యాపీగా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. సో అటెండ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? వెరీ సింపుల్. వాళ్ళు ఎవరిని కన్సిడర్ చేస్తారు ఫస్ట్లో, మీరు పాండిచ్చేరి యూనివర్సిటీకి 27వ తేదీ ఆగస్టు ఉదయం 10 గంటలకల్లా పాండిచ్చేరి క్యాంపస్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు టైమింగ్ ఇచ్చారండి. ఆ టైంలో ఎవరైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళ పేర్లు మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందులో కూడా వాళ్ళు ఒక ప్రిఫరెన్స్ లిస్ట్ ఇచ్చారు. ప్రిఫరెన్స్ 1 ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే, ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో పాండిచ్చేరి యూనివర్సిటీకి అప్లై చేసి ఉండి వాళ్ళకి లిస్ట్ 1లో కానీ లిస్ట్ 2లో కానీ లిస్ట్ 3లో కానీ వాళ్ళ పేర్లు రాలేదండి. అలాంటి వాళ్ళ పేర్లు రాకుండా ఆల్రెడీ అప్లై చేస్తున్నారు, బట్ వాళ్ళ పేర్లు సెలక్షన్ లిస్ట్లో రాలేదు. సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైతే ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారో కానీ జాయిన్ అవ్వలేదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యారు కానీ జాయిన్ అవ్వలేదు, వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారంటండి. థర్డ్ ప్రిఫరెన్స్, మీరు అసలు ఈ యూనివర్సిటీకి అప్లై చేయలేదు బట్ మీరు సియూఈటీ ఎగ్జామ్ రాశారు, మీరు కూడా మీ లక్ని టెస్ట్ చేయొచ్చు. ఇంత బంపర్ ఆఫర్ నాకు తెలిసి ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వదు. సో ఎక్కువ సీట్స్ ఉండడం వల్ల 27వ తేదీ 28వ తేదీ 2 రోజులు ప్లాన్ చేసుకొని 2 క్యాంపస్లకి, పాండిచ్చేరి క్యాంపస్కి మరియు కారైకల్ క్యాంపస్కి అటెండ్ అయ్యి మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ సెలక్షన్ 1, 2, 3లో వచ్చుండి జాయిన్ అవ్వక మన స్టేట్లో ఉండే ఎంసెట్ కాలేజీల మీద డిపెండ్ అయి ఉంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళండి అమ్మా, ఇక్కడ వెళ్ళండి. మన స్టేట్ కాలేజీల కన్నా ఇది 1000 రెట్లు బెటర్ ఉంటుంది, మీకు మంచి లైఫ్ ఉంటుంది. సో మంచి నిర్ణయం తీసుకొని మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. సో అదేవిధంగా ఎవరైతే ఎన్సిఈటీ ఎగ్జామ్ రాశారో, ఎన్సిఈటీ ఎగ్జామ్ అనేది మీ అందరికీ తెలుసు, ఓన్లీ BA B.Ed అండ్ BSc B.Ed కోర్స్కి మాత్రమే. ఐటెప్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే మన దేశంలో క్వాలిటీ టీచర్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ అండి. ఇది కనుక చూసినట్లయితే మీకు ఆల్మోస్ట్ ఈ యూనివర్సిటీలో 50% సీట్స్ వేకెంట్ ఉన్నాయండి. చూడండి, BA B.Ed
టోటల్గా 15 సీట్లు వేకెంట్ ఉన్నాయి. అంటే ఒక విద్యార్థి ఆర్ట్స్ అండ్ కామర్స్ జాయిన్ అయిన విద్యార్థికి 11th and 12thలో ఇంటర్మీడియట్లో ఇది వండర్ఫుల్ కోర్స్ అసలు. 15 సీట్లు ఇంకా వేకెంట్ ఉన్నాయి. మీరు జస్ట్ ఆ ఎగ్జామ్ ఎన్సీఈటీ ఎగ్జామ్ అటెండ్ అయ్యండి, వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్ కాంబినేషన్స్ రాసుంటే ఈజీగా సీట్ వచ్చేస్తుంది. బీఎస్సీ బీఎడ్ ఇంకా 8 సీట్లు ఖాళీ ఉన్నాయి. అది కూడా రిజర్వేషన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, 3 SC and 4 ST. ఎవరైనా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎన్సీఈటీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ఉంటే మీ కనుక ఎంతో కొంత స్కోర్ వచ్చినా కూడా అక్కడ సీట్ వచ్చేస్తుంది. ఎందుకు ఈ కోర్స్ అంటే, ఈ కోర్సు చేయడం వల్ల మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్, జాబ్ నోటిఫికేషన్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ లైక్ డిఎస్సి కానివ్వండి, కేవీస్ అన్న నవోదయ. అలానే మీరు బయట ఎక్కడ ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినా కూడా మంచి స్కూళ్ళల్లో అవకాశం వస్తుందండి. కార్పొరేట్ స్కూళ్ళల్లో మినిమం 60,000 శాలరీ దొరుకుతుంది. ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. సో ఎవరైతే ఎన్సీటీ ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఇంకా లోకల్లో ఎక్కడో చోట జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి ఈ స్పాట్ కౌన్సిలింగ్ రౌండ్కి అటెండ్ అవ్వండి. సో ఎన్సీటీ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ప్రిఫరెన్స్ 1 ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి లిస్ట్లో లేని వాళ్ళకి, ద క్యాండిడేట్ హూ అపీల్డ్ ఇన్ ఎన్సీఈటీ with required test paper mentioned in the 4-year integrated BA, B.Ed, BSc, B.Ed programs, admission information brochure and apply to Pondicherry University will be shortlisted under preference 1. ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ 1 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరైతే అప్లై చేయలేదో పాండిచ్చేరి యూనివర్సిటీకి బై మిస్టేక్ లేదా మనకి ఇన్ఫర్మేషన్ లేక అప్లై చేయలేని క్యాండిడేట్స్కి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేసిన వాళ్ళు అయితే పోయే పరిస్థితి లేదు, అందుకే సీట్స్ మిగిలి ఉన్నాయి. సో అప్లై చేయని వాళ్ళు ఇది మంచి అవకాశం నాన్న. మీకు 50 మార్కులు వచ్చినా కూడా సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వస్తుందంటే మన గల్లీలో ఉండే కాలేజీ కన్నా ఇదిలో చదవడం మీకు చాలా బెటర్ అయిన కెరీర్ని ఇస్తుంది. ఇక్కడ కూడా 27th ఆగస్ట్ 10 గంటలకి మీరు రిపోర్ట్ చేయొచ్చు. సో ఎవరైతే 2 CUET మరియు NCET ఎగ్జామ్స్ రాసుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. మీరు హ్యాపీగా 27th and 28th వెళ్ళి పాండిచ్చేరి క్యాంపస్ మరియు కారైకల్ అడ్మిషన్ ప్రాసెస్కి అటెండ్ అయ్యి మీ అదృష్టాన్ని చెక్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.